feet 7.5 గణేషులు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అన్ని టైప్స్ ఆఫ్ అన్ని మోడల్ మనం అరే రే రే కిరణ్ ఆగమాన్కి పేపర్ షాట్ రెడీ చేస్తుంది. వీడియోస్ ఫొటోస్ తీయొద్దు అంట, ఎందుకంటే 15 నిమిషాలు అనుకుంటా 2 గంట అయింది మేము షెట్. నాకైతే చుక్కలు కనబడ్డాయి రా బాబు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో కొన్ని ఫ్యూ డేస్ నుంచి అనుకుంటున్నా ఒక ప్లేస్కి పోదాం, అక్కడ విజిట్ చేయాలి అని చెప్పి. బట్ ఇన్ని డేస్ కుదరలేదు, లాస్ట్ ఇయర్ కూడా కుదరలేదు. బట్ ఫైనలీ ఈ రోజు పోతున్నా. ఆ ప్లేస్ ఏందో ఆ ప్లేస్కి పోతున్నా. నేను డైరెక్ట్ పోయి చూపిస్తాను నేను ఏ ప్లేస్ అనుకున్నా, ఏ ప్లేస్ విజిట్ చేద్దాం అనుకున్నా అని చెప్పి. అదేదో మీకు కొంతమందికి అర్థమైంది అనుకుంటా. ఇంకా ఆడ కొన్ని అలా ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది. సామాన్లు అయితే ఏమంటారు ప్యాక్ చేసుకున్నాయి బ్యాగ్లో, చిన్న బ్యాగ్లో, ఎందుకంటే ఆడ యూజ్ అవుతాయి అని. ఎందుకనంటే ఇది ఉంటే ఏంటంటే మంచిగా నీట్గా ఇంకా క్లియర్ కట్లా కవర్ చేయొచ్చు అని చెప్పి. సో స్టార్ట్ అయిపోతున్నా, రెడీ అయిపోయినా, చూసుకోవచ్చు మీరు కూడా. వాడిని పిక్ చేసుకొని డైరెక్ట్ వెళ్తా. ఇప్పటికీ లేట్ అయిపోయింది, అర్ధగంట లేట్ అయినాము. సో జల్దీ ఉరకాలి ఆడికి. ఇప్పుడు మేము గాయస్ వచ్చేసిన నా స్పాట్కి. దోసుగాడు అయితే లోపల ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, నేను బయట ఉన్నా. సో ఏడికి వచ్చినా అని చూపిస్తా అని చెప్పిన కదా. సో చూడండి మీరు కూడా, నేను ఏడికి వచ్చిన సరస్వతి ఆర్ట్స్కి వచ్చిన. ఎందుకంటే ఈ షెడ్ల నుంచి ఒక గణేశుడు వెళ్తుంది విజయవాడకి. క్రేజీ ఉన్నాడు ఆ గణేశుడు. ఏడుకొండల స్వామి థీమ్ చూపిస్తాను నేను ఇప్పుడు, రివీల్ అవుతుంది. అది ఆగమాన్ అన్న ఏదో చేస్తున్నారు తీసుకుపోయేటప్పుడు. సో చూపిస్తాను నేను మీకు. ప్రస్తుతానికి అయితే లోపల షెడ్కి పోయి మిగతా గణేషులు అన్నీ చూస్తాను. స్టార్టింగ్ ఎంట్రీలోనే ఉన్నాయి ఇంకా గణేషులు. ఇవన్నీ చిన్నవి 7 feet 7.5 గణేషులు ఇవన్నీ. టైర్ అయిపోయి ఉన్నాయి మోస్ట్లీ, అన్నీ ఏమంటారు బుక్డ్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్నాయి, ఈ షెడ్లు ఉన్నాయి అన్నీ. స్టార్టింగ్ బయట అది మెయిన్ ఏమంటారు వర్క్ షాప్ అయితే, దాని ఎదురుగానే చిన్న షెడ్ వేసినారు మిగతా చిన్న గణేషులు అన్నీ పెట్టడానికి. ఇది ఇప్పుడు రీసెంట్లీ ట్రెండ్ అయిన మేక మీద పొట్టెల మీద కూర్చున్న గణేశుడు. ఆడ లోపట ఇంకా అది ఫినిషింగ్ కాలేదు, మత్స్యావతార్ గణేశుడు. అంటే ఇంకా కొన్ని వర్క్ ఉంది, ఇంకా కంప్లీట్ చేయొద్దు. ఏమంటారు ధోతి, కొన్ని గణేశులకు ధోతి ఉంది, ఇంకా కలరింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఎదురుగా మెయిన్ గణేశుడు ఉన్నాడు, అది చూపియా, అది రివీల్ అయినాక చూపిస్తా. చాలా పెద్ద హైట్లు ఉంటాడు ఆ గణేశుడు. ఫర్ ద టైమింగ్ అయితే మిగతా షెడ్లో ఏమేమి వర్క్ అవుతుందో అది చూపిస్తాను మీకు. అమౌంట్ గైస్ షెడ్లు ఉన్నా నా బ్యాక్ సైడ్ చూడవచ్చు, ఇంకా గణేశుడిని ఫినిష్ కాలేవు, ఇంకా అవి అవుతున్నాయి మెల్లమెల్లగా. నా ముంగట కొన్ని గణేశులు అయితే కలరింగ్, ఫేస్ కలరింగ్ మిగతా అయిపోయింది, ఇంకా మరీ మొత్తం డీటెయిల్డ్ వర్క్ కంప్లీట్ కాలే. చూస్తుంటే ఒక్కొక్క ఇట్లా హైట్ రేంజ్లు ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద వరకు అట్లున్నాయి లైన్గా. ఇగోండి స్టార్టింగ్లో 2 ఉన్నాయి ఈడ. ఇది ఎన్గు మీద కూర్చున్న 2 గణేశులు పక్కన. శివాజీ మోడల్లో గణేశుడు, శివాజీ వాళ్ళ మమ్మీ, శివాజీ రూపంలో గణేశుడు, వెనకాల పార్వతి టైప్ల గణేశులు చాలా ఉన్నాయి. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అన్ని టైప్స్ ఆఫ్ అన్ని మోడల్. మన బప్పా ఉన్నాడు ఒక్కొక్కటి. ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్టున్నారు మీరు, నేను ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. అరే క్రేజీ అసలు క్రేజీ. ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను వీడికి రావాలి, అరే చూడాలి రాబోయ్ అని చెప్పి. బట్ ఇప్పుడైతే ఫైనల్లీ వచ్చేసిన. మోస్ట్ ఆఫ్ ద గణేశులు అన్ని పీసెస్, అన్ని లైక్ 80 to 90% పీసెస్ హ్యాస్ బీన్ బుక్డ్ సరస్వతి ఆర్ట్స్లో. అన్ని ఫీట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 8 feet అనుకుంటా. 8 feet to 25 to 30 feet వరకు ఉన్నాయి ఇక్కడ మన సరస్వతి ఆర్ట్స్లో. ఎక్కడ చూసినా గణేశుల్లే, ఎక్కడ చూసినా పప్పానే మొత్తం టోటల్లీ. ఇప్పుడు ఒక రివీల్ అయ్యే కాడ ఏమంటారు మన ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అవుతుందంట రివీల్. క్రేజీ ఉన్నాయి. ఇంకా ఫినిష్ కాలేవు, కానీ ఆ ఫినిష్ అయితే వర్క్ అయితే మస్తు ఉంటుంది అసలు. ఇంకా ఈ గణేశుడు కూడా ఇంకా ఫినిష్ కాలేదు, ఇవన్నీ ఫినిష్ కాలేదు. సో ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వద్దు. మంచిగా కలరింగ్ అంతా అయిపోయాక మంచిగా మళ్ళీ ఒకసారి వచ్చి డీటెయిల్గా చూపిస్తాను. అప్పటి వరకు అయితే కొన్ని క్లిప్స్ వదులుతున్నా గణేశుల్ని చూడండి.
వీడే అరే రే రే కిరణ్ హాయ్ చెప్ వీడే గాయస్ వీని ఛానల్లో ఎంత 23K సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో బాబు సేమ్ టైమింగ్లో స్టార్ట్ చేసినాం కానీ వాడిని అయితే క్లిక్ అయిపోయి వాడు ఇందాకున్నాడు. వాడు ప్రతి వర్క్షాప్ విజిట్ చేసిండు. మన సరస్వతి, చౌదరి, ధూల్పేట్ ఎక్కడెక్కడ ఉన్నాయో మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తాడు, అన్ని ఈవెంట్స్. సో వన్ ఛానల్ది కూడా నేను ఇస్తా పాపప్ లింక్, ఏమంటారు పాపప్ ఇస్తా లింక్ ఈడన్నా లేదా ఈడన్నా. సో ఒక గణేషుని చూసినా మీరు కూడా చూడండి. ఈ గణేషుని అంటే ఇంకా బాడీకి ఆర్నమెంట్స్ది కలర్స్ కాలేవు, గోల్డ్ కలర్ అవన్నీ కాలేదు, కానీ పంచ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఎంత ప్రతి ఇట్లా వేసుకుంటే మనకు ముడతలు ఎట్లా వస్తే అట్లా ఆ టైప్లో తీసినారు. అంత డీటెయిల్ వర్క్ ఉంటుంది అంట సరస్వతి ఆర్ట్స్లా. నేను ఫస్ట్ టైం ఇది వచ్చుడు, నేను ఫస్ట్ టైం ఈ వర్క్షాప్ వచ్చుడు చూసి అసలు మైండ్ ఇట్లా ఒళ్ళని వెళ్ళిపోయి అట్లుంది. ఇట్లా ప్యానిక్ అయ్యి అంత ఆనందంతో ఎగురుతున్నా నేను. మీ అమ్మ అనుకున్నా ఫైనల్లీ అని. ఇది ఇంకొక గణేశుడు, 3 తలలు వస్తాయి. మన ఏమంటారు అబ్బా నందివో ఏవో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అట్లా వచ్చి గణేశుడు ఇట్లా నించొని ఉంటాడు రూపంలో. అండ్ ఇంకొకటి ఇక్కడ అది హైబిస్కస్ పువ్వు అనుకుంటా. హైబిస్కస్ పువ్వు మీద గణేశుడు ఉండి డ్యాన్స్ టైప్లా అంటే నాట్యం చేస్తున్నట్టు ఉంటాడు. ఇక హైబిస్కస్ది హ్యాండ్ పట్టుకొని ఇట్లా ఇంకా చాలా అంటే చాలా పీసెస్ ఉన్నాయి. కృష్ణుని రూపంలో కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇట్లా పాము పుట్ట మీద నించొని ఉన్న షార్ట్, డబురుకం డోల్ మీద నించొని ఉన్నాడు. ఇంకా చెప్పొద్దు, ఇంకా నేను చెప్తూ పోతుంటే వస్తూనే ఉంటాయి గణేశుడు. ఇప్పుడు నేను చెప్పింది ఇట్లా పాము పుట్ట మీద నించొని గణేశుడు శివుని రూపంలో, మళ్ళీ ఇంకొకటి డోల్ మీద సేమ్, మళ్ళీ ఇంకొకటి ఏమంటారు తాంబేలు మీద టర్టిల్ మీద నించొని ఉంటాడు గణేశుడు, అదొకటి. మళ్ళీ ఆడ వెనకాల శివుడు ఐ డోంట్ నో, కింద ఇంకే బేస్ రెడీ కాలేదు, బట్ శివుని కలర్ ఫినిషింగ్ బాగుంది శివునిది. ఇక మస్తు ఉన్నాడు కదా అసలు క్రేజీ. ఇంకేమంటారు ఒక్క నిమిషం మొత్తం ఫినిషింగ్ అయినాక వచ్చి చూస్తే అది అల్లకి ఎక్స్పీరియన్స్ అసలు. ఇంకా కావాలి, ఇంకా చాలా తక్కువ టైం ఉంది, కానీ అప్పుడు వరకు మోస్ట్లీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఎవరు ఆగమాన్ ఉందో ఫస్ట్ ఆ ఆగమాన్ గణేశుడు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు ఒక్కొక్కటి. అన్నీ సైమల్టేనియస్లీ అన్నీ కంప్లీట్ చేయకుండా ఎవరెవరివి ముందున్నాయో అవి కంప్లీట్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా ఉన్నాయి రాబోయ్. ఇంకొకటి సేమ్ మళ్ళా ఇంకొకటి అక్కడ నంది ఇట్లా అని నడిచేడు మీద అంటే ఉరుకుతుండో కూర్చుండో తెలియదు, దాని మీద ఉన్నాడు గణేశుడు. కానీ గణేశుడు పంచ కలర్ బాగుంది, రాయల్ బ్లూ, దానికి ఇట్లా గోల్డ్ కలర్ డాట్స్ వచ్చి దాని పక్కన కూడా పంచాబ్ర బాగుంది రెడ్ కలర్. ఆయన దేని మీదనో ఉన్నాడు, ఆయన నాగదేవత మీద ఉన్నట్టున్నాడు ఆ గణేశుడు. అట్లా ఆ మోడల్ ఒకటి. వెనకాల ఏమంటారు స్వాన్ మీద ఉన్న కూర్చొని ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి రా, మస్తు ఉన్నాయి ఐటమ్స్ అయితే. అది వచ్చి అయితే మిగతా నేను పురుషతగా చూస్తా మొత్తం వర్క్షాప్లో డీటెయిల్గా ప్రతి గణేశుడు వీడియోస్ తీసుకుంటా. దాని తర్వాత ఆగమన్ అయ్యేటిది కూడా చూపిస్తా. సో మిగతా ఏమంటారు ఒక్కొక్క గణేశుడు మోడల్స్ అవన్నీ కవర్ చేసుకొని మంచిగా ఒక క్లియర్ వీడియో మంచి మ్యూజిక్తోనే యాడ్ చేసి పెడతాను నేను షార్ట్స్లా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పక్క షార్ట్స్ కూడా చూడండి. అది కూడా ఇవ్వాలన్నా లేదా రేపటి వరకు అన్నా మోస్ట్లీ అన్నీ పోస్ట్ చేసేస్తా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం కాబట్టి. సో అప్పటి వరకు మళ్ళీ నేను ఆగమాన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కలుస్తాను మిమ్మల్ని. గైస్ ఏమంటారు ఆగమాన్కి పేపర్ షాట్ది రెడీ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి అవుతుంది. ఇట్లా షెడ్ డోర్ ఓపెన్ చేస్తారు, లేదంటే క్లాత్తో చేస్తారంట. సో అందుకే సెటప్ చేస్తున్నారు. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పిండు. ఏమంటారు షెడ్ ఓనర్ ఆయన ఎవరున్నాడు వర్క్షాప్ ఓనర్ ఆయనని కనుక్కుంటే హాఫ్ అన్ అవర్లో ఏమంటారు ఆగమన్ చేసేస్తామని చెప్పిండు. సో అప్పటి వరకు అయితే చిల్ అవుతున్నాము. గాయస్ ఆడ సరస్వతి ఆర్ట్స్లో టైం పడుతుంది, ఎందుకంటే సరస్వతి చుట్టుముట్టులోని ఈ ఏరియాలో చాలా పెద్ద వర్క్షాప్స్ ఉన్నాయని ఇంకొక వర్క్షాప్కి వచ్చిన. ఏమంటారు ఏం వర్క్షాప్ జిఎస్కే ఆర్ట్స్ వర్క్షాప్కి వచ్చిన గాయస్. ఇగో జిఎస్కే ఆర్ట్స్ వచ్చుడే స్టార్టింగ్లోనే పెద్ద పప్ప. ఇది అదే కదా సిద్ధి వినాయక, అరే గణేష్ సింగ్ కళాకార్దేనా వర్క్షాప్ గాయస్. ఇగో గణేష్ సింగ్ కళాకార్ ట్రెండ్ అవుతుంది చూడు ఇప్పుడు మన ఆరెంజ్ కలర్ సిద్ధి వినాయక్ మోడల్లా. సో అదే గణేశుడు, ఇంకా పెయింట్ కాలేదు అంతే. ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఇగో ఇది ఇంకొక గణేశుడు. ఇగో ఒక గణేశుడి అయితే వర్క్ అవుతుంది, నామం వర్క్ అవుతుంది, అంకులు వేస్తుండు.
గైస్ ఇందాక జిఎస్కే వర్క్షాప్ చూపించిన కదా, అక్కడ అన్ఫార్చునేట్లీ వీడియోస్ ఫొటోస్ తీయొద్దు అంట, ఎందుకంటే ఇంకా అక్కడ పెయింటింగ్ అవుతున్నాయి అవన్నీ అవుతున్నాయి అని చెప్పి. సో అందుకే తీయలే, జస్ట్ నేనే చూసేసి ఇటు మన సరస్వతి ఆర్ట్స్లో ఆగమనం అవుతుందేమో అని రిటర్న్ అయిపోయినాం. లేదంటే అక్కడ నుంచి ఇంకా వేరే వేరే షెడ్లు ఉన్నాయి, అటు పోదాం అనుకున్నాం. చూడొచ్చు గాయస్, ఇగో మన ఏమంటారు గణేశుడు మన కొడి మీద కూర్చొని ఉన్నాడు. ఈడొకటి ఉన్నది, ఇగో పాము ఏమో తెలియదు, ఆయన ఏందో మోడల్, ఆయన మీద కూర్చొని ఉన్నాడు. ఇగో మళ్ళీ పాము పడగల మీద వినాయకుడు డాన్స్ ఆడినట్టు, ఇట్లా గాలిలో ఇగో ఊళ్ళు ఆడినట్టు ఒక యాంగిల్లో టిల్ట్ అయ్యి అక్కడ ఇగో దాని మీద కూర్చొని గైస్ మస్తు అంటే మస్తు ఉన్నాయి ఇక్కడ ఏమంటారు మోడల్స్లో గణేశులు. ఏమో మళ్ళీ మోస్ట్లీ బుక్ అయిపోయినాయి అన్నారు. ఒకవేళ ఇంకా మీ టీం వాళ్ళు లేదా ఏమన్నా ఎవరైనా చూస్తున్నా వాళ్ళు ఇంకా గణేశుని బుక్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు పక్కా విజిట్ చేయండి సరస్వతి ఆర్ట్స్. విజిట్ చేసి ఈడ చూసి ఆన్ ది స్పాట్లో మాట్లాడుకొని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే అంత జల్దీ ఎగిరిపోతాయి ఈడ పీసెస్. ఏంటంటే చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఇంకా చాలా మేకింగ్లు ఉన్నాయి, ఇంకా రెడీ అవుతున్నాయి. ఒక్కటి పోయినాక ఒకటి చేస్తూనే ఉంటున్నారు. కానీ సేఫ్ సైడ్ ఏంటంటే ముందే వచ్చి చేసుకొని ఒక గణేశుడు ఒక పర్టికులర్ మోడల్లో మనం బుక్ చేసేసుకున్నాం అనుకో, ఆ మోడల్ తయారు చేయరు, అది కస్టమైజ్ కిందికి వస్తుంది. ఒకవేళ వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే సరస్వతి ఆర్ట్స్లో ఫినిషింగ్ అసలు క్రేజీ ఉంటుంది. గణేశుని ఫేస్ అయినా ఆ డీటెయిల్ వర్క్ అయినా కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. సో మీకు కూడా చెప్తున్నా, సో ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో ఇంకా గణేశుని బుక్ చేయలేదో పక్క సరస్వతి ఆర్ట్స్ వచ్చి బుక్ చేసుకోండి. ఎంత ఫాస్ట్ అయితే అంత చేయండి. ఇంకా ఏమంటారు మేకింగ్లు ఉన్నారు గణేశులు. ఇంకా వాళ్ళు అక్కడ కళాకారు వాళ్ళు అయితే గణేశుడిని కాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. చాలా పెద్ద హైట్ ఉన్నాడు గణేశుడు. చూపిస్తాను ఎందుకంటే ఫినిషింగ్ కాలేదు ఎందుకు అని. సరస్వతి ఆర్ట్స్లో ఇంకా టైం పడుతుంది అని చెప్పి పక్కన ఇంకొక షెడ్ ఉండే, ఆడికి వచ్చినాం ఆయుష్ ఆర్ట్స్ వర్క్షాప్కి. ఇక్కడ రెడీ అవుతున్నాయి గణేశులు అన్నీ చూసుకోవచ్చు. మొత్తం షెడ్ నిండంతా గణేశులు ఉన్నాయి ఈడ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇగో బయట కూడా మొత్తం షెడ్ బయట షెడ్ లోపల అన్నీ ఇంకేం ఫినిషింగ్ కాలేదు, ఇంకా వర్క్ నడుస్తుంది. అంత ఏమంటారు బాడీ వర్క్, ద ఫినిషింగ్ ఇట్లా కొడతారు కదా శాండ్ పేపర్, అదే నడుస్తుంది అంతే ఈ వర్క్షాప్లో. బాగున్నాయి, ఈడ కూడా యూనిక్ పీసెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇది మన సరస్వతి ఆర్ట్స్ అంటే లెఫ్ట్ సైడ్, సరస్వతి ఆర్ట్స్ లెఫ్ట్ సైడ్లోనే ఉంది ఇది మన వర్క్షాప్. ఆయుష్ ఆర్ట్స్ వర్క్షాప్ పేరు. సో గుర్తుపెట్టుకోండి, ఈడ కూడా చూసుకోండి. ఇదో చూసుకోవచ్చు మీరు కూడా. గాయ్స్ అర్ధ గంట 15 నిమిషాలు అనుకుంటా, 2 గంట అయింది మేము షెడ్ కాడికి వచ్చి. 2 hours కంటే ఎక్కువనే అయింది. అగో అయిపోయింది ఇగో అయిపోయింది అనుకుంటా 2 గంటల నుంచి కూసబెట్టిండు మా అందరినీ. నేను మా ఫ్రెండ్ ఇంకా మిగతా యూట్యూబర్స్ వాళ్ళందరూ వచ్చినప్పటి నుంచి దారిలో ఉన్నప్పుడు కాల్ చేసి అనుకుంటే అన్న 20 minutesలో అయిపోతుంది ఆగమని, జల్దీ రండి అని అంటే దన్న వచ్చినాం. వచ్చి చూస్తే ఇది ఇంకా అప్పటికి టచ్ అప్ పెయింటింగ్ అవుతుంది. ఏమంటారు ఆర్నమెంట్స్కి అంత గోల్డ్ కలర్ అవన్నీ, ఇంకా మిగతా ఏమంటారు కండువాది కలర్ అవన్నీ అవుతున్నాయి. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకా అయితేనే ఉన్నాయి, మెల్లగా నడుస్తుంది పని. అడిగినప్పుడల్లా అయిపోతుందన్న 15 నిమిషాలన్నా అర్ధ గంటలు అయిపోతుందన్న, చేసేస్తాము అయిపోతుంది అని చెప్పి పిచ్చిలేస్తుంది. ఉండి ఈడి వరకు వచ్చి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోదామన్నా కూడా కష్టమే. ఇంత దూరం వచ్చి ఈ షూట్ కవర్ చేసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోతే వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి ఇన్నే స్ట్రక్ అయిపోయినాం. ఎగ్జాక్ట్లీ 5 o'clock అవుతుంది, అంటే 3 hours పైన అయింది మేము వచ్చి ఇప్పటికి. ఈడ కూర్చొని ఏం చేయలేక షార్ట్ వీడియోలు ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇంకా టైం పడుతుంది, లిటరలీ 6 అవుతుంది అయినా ఇంకా కాలే పెయింటింగ్ మొత్తం పాడవుతుంది. గడికి ఒకటి ఏదేమంటారు చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక ప్యాచ్ వర్క్ నడుస్తూనే ఉంది. ఇంకెప్పుడు అవుతుందేమో. పబ్లిక్ వస్తున్నారు పోతున్నారు ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఇప్పుడు ఎటు కాకుండా స్టక్ అయిపోయినాం. ఇంటికి పోతే మళ్ళీ గంట బొక్క మాకు, అప్ అండ్ డౌన్ 2 గంటలు బొక్క. ఇన్నే స్టక్ అయిపోయి ఉన్నాం. ఇంకెప్పుడు అవుతుందో ఏమో. అన్నీ చూస్తున్నారు కదా, ఇదే ఏమంటారు గణేశానికి యూజ్ చేసే పెయింటింగ్ల డబ్బాలు అన్ని కలర్స్, హైలైట్స్కి కావచ్చు, ఆర్నమెంట్స్కి కావచ్చు, లేదా ఐకి హెయిర్కి ఎవ్రీథింగ్ ఇదే కలర్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క పేరు ఉంది, ఏమేమో ఉన్నాయి. అసలు ఇంత సగం కలర్లు కూడా ఐడియా లేదు దాని కలర్ల పేరు ఏందేమో అని. మొత్తం గైస్ టైం అయితే 7 o'clock అవుతుంది. మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకొక 15 minutesలో అయితే గణేశుని ఆగమనం అయిపోతుంది. ఎందుకంటే సైడ్కున్న ఫ్రేమ్ అంతా కడుతున్నారు. ఎందుకంటే ఈ గణేశుని మా విజయవాడ తీసుకుపోవాలంట. సో బందోబస్తుగా ఉండడానికి ఏం ప్రాబ్లం లేకుండా ట్రాన్స్పోర్టేషన్లో, దానికోసం అని చెప్పి ఫ్రేమ్ మొత్తం చుట్టూరుగా ఫ్రేమ్ కడుతున్నారు. సో అది కాగానే ఆగమనం చేస్తారు, అప్పుడు రివీల్ చేస్తారు గణేశుడు. బట్ గణేశుడు అయితే అసలు కిరాకు ఉన్నాడు.
డిఫరెంట్ థీమ్, అది అందరికి తెలిసిన థీమ్, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న థీమ్ చూపిస్తానండి. అప్పుడు అది వెయిట్ చేయండి. పడేటట్టు ఉంది, బట్ ఆ గ్యాప్లో ఇక్కడ 2 పీస్ల గణేషులకి మొత్తం ఆర్నమెంట్స్, చేతికి అంతా గోల్డ్ ప్లేటింగ్ చేస్తున్నారు. ఒక గణేషుడు అయిపోయి ఉండే, ఇప్పుడు ఇంకొక గణేషుడి మీద వర్క్ నడుస్తుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్, చెప్పలేకపోతున్నా, అంత బాగుంది. ఇట్లా ఫినిషింగ్ పెట్టినారు. నేను చెప్పగానే చూపిస్తాను, అది ఒక్క నిమిషం. ఇగో గైస్, మొత్తం ఇదంతా చేసినారు. గణేషునికి మొత్తం కిరీటం, ఆర్నమెంట్స్, చేయొద్దు. ఇప్పుడు ఏనుగు కూడా వేస్తున్నారు. ఏడేడ ఏనుగు ఆర్నమెంట్స్ ఉన్నాయి అంతా. వీళ్ళు ఇది పొద్దుగాలైన గణేషుడి. ఫైనల్లీ సరస్వతి ఆర్ట్స్లో గణేషుడు రివీల్ అయిపోయింది. ఏడుకొండల స్వామి థీమ్ గణేషుడు నించొని ఉంటాడు. లెఫ్ట్ రైట్ అన్నీ చూసినారు కదా వీడియోలా. అసలు క్రేజీ ఉన్నాడు. మార్నింగ్ నుంచి చూస్తున్నా, బట్ మీకు చూపించాలని చెప్పి ఇంతసేపు ఆపిన అందుకే. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా డిలే చేసినారు. నాకైతే చుక్కలు కనబడ్డాయి రా బాబు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఒక గణేషుని ఏమంటారు మీకు చూపించాలి అని చెప్పి ఇంతసేపు మార్నింగ్ అరౌండ్ 1:30 నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:30 వరకు వెయిట్ చేసిన. ఆఖరికి రివీల్ అయిపోయింది. సో అది కంప్లీట్ చేసుకొని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్ ఇంకా షూట్స్ చేస్తాడు ఆడ. అది చేసేసుకొని ఇంకా డైరెక్ట్ మేము ఇంటికి. ఫ్రెండ్స్, నిన్నైతే వచ్చేసిన ఉండే నేను ఆగమాన్ కార్ నుంచి వచ్చినాక ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినా అని చెప్పి డైరెక్ట్ స్లీప్ వేసేసిన. మార్నింగ్ కూడా అంతా బిజీ ఉండే. సో ఇప్పుడు ఒక ఫ్యూ అవర్స్లో లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ చేస్తున్నా. అదే చెప్తున్నా, ఎందుకంటే నేను ఎండ్ సరింగ్ గీయలే అని. ఈ వీడియో ఎవరు లాస్ట్ వర్క్ చూసినారో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లనే ఒకవేళ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి. అట్లనే మీకు ఇంకేమేమి షెడ్లు చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరు వీడియోస్ చూస్తున్నారు, షార్ట్స్ అయినా లాంగ్ అయినా అందరు వీడియోస్ చూస్తున్నారు. సో మంచి రీచ్ పోతుంది మనకి. కానీ చాలా అంటే చాలా తక్కువ మంది. ఇప్పుడు 100%ల నుంచి లైక్ 5%, 6% మెంబర్సే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ కైండ్లీ రిక్వెస్టింగ్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా చేయాలనిపిస్తుంది, ఇంకా మీతో ఇంటరాక్ట్ కావాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అప్పటి వరకు బాయ్. పీస్ అవుట్.